మీ పర్స్ లో ఉన్న పాన్ కార్డు ఇప్పుడు ఒక లిటరల్ ట్రాకింగ్ డివైస్ గా మారబోతుంది. వెల్కమ్ టు ఇన్కమ్ ట్యాక్స్ న్యూ రూల్స్. April 1 నుంచి ఇండియా 60-year-old ట్యాక్స్ ఈస్ కంప్లీట్లీ చేంజింగ్. కొత్త సిస్టమ్ లో హ్యూమన్ ఇంటరాక్షన్ లేదు, అంతా ఏఐ ట్రాకింగ్. మీ ఎవ్రీ హై వాల్యూ స్పెండ్, మీ ఎవ్రీ డిడక్షన్ బ్రూటల్ గా మానిటర్ అవుతుంది. ఫార్మ్ 16 లాంటి పాత పనికిమాలిన పేపర్స్ ఇంకా ఉండవు. అసలు ఈ పానిక్ సిచ్యువేషన్ ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. బట్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఈ ఒక్క వీడియో చాలు, యూట్యూబ్ మొత్తం వెతకాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క వీడియో బ్రేక్ డౌన్ ఈజ్ ఆల్ యూ నీడ్ టు understand this new income tax law and save lakhs of rupees from getting taxed. Kalla arpakunda chudandi because the system is watching you. And before going to the topic, please do subscribe to our channel because me subscription maku ento motivation istundi. And coming to chapter 1, the death of Form 16. Let's cut the nonsense and dive straight into the brutal reality. Government is saying ఇది జస్ట్ ట్యాక్స్ ఓవర్హాల్ కాదు, ఇది ఒక కంప్లీట్ లా రీరైట్ అని. ట్యాక్స్ రేట్స్ సేమ్ ఉన్నాయి, కానీ మిమ్మల్ని ట్రాక్ చేసే విధానం 100 times స్ట్రిక్ట్ గా అయిపోతుంది. ఫస్ట్ బిగ్ బాంబ్ ఏంటి అంటే Form 16 is gone. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఎవ్రీ ఇయర్ మీ ఎంప్లాయర్ ఇచ్చే ఆ పేపర్ Form 16 ఇంకా ఉండదు. దీనికి బదులు ఎంటర్ అవుతుంది Form 130. ఇది వరకు Form 16 లో ఏదో ఒక చిన్న మిస్ మ్యాచ్ ఉన్నా మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకునే స్కోప్ ఉండేది. కానీ ఈ కొత్త Form 130 మీ ఎంప్లాయర్ జనరేట్ చేయడు. ఇది డైరెక్ట్ గా ట్రేసెస్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ అవుతుంది. మీనింగ్ ఏంటి అంటే ప్యూర్ సిస్టమ్ డ్రివెన్ డేటా. మీ సాలరీ డిడక్షన్స్, టీడీఎస్ అన్ని సిస్టమ్ ఆటోమేటిక్ గా వాలిడేట్ చేస్తుంది. ఒక చిన్న మిస్ మ్యాచ్ వచ్చిందా మీ ఐటీఆర్ ఫ్లాగ్ అవుతుంది, రీఫండ్స్ ఆగిపోతాయి అండ్ యూ విల్ గెట్ ఎ నోటీస్ ఫాస్టర్ దెన్ యూ కెన్ సే ట్యాక్స్. ఐటీఆర్ ఫార్మ్స్ మొత్తం రీడిజైన్ అయిపోయాయి, అన్ని హెవీలీ ప్రీఫిల్డ్ వస్తాయి. దే నో యువర్ డేటా బిఫోర్ యూ ఈవెన్ టైప్ ఇట్ అండ్ యూ కాంట్ హైడ్ ఇట్ ఎనీమోర్. ఓకే, హోల్డ్ ఆన్. మిమ్మల్ని భయపెట్టడం నా ఇంటెన్షన్ కాదు. ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా గవర్నమెంటే మీకు ఒక మ్యాసివ్ లీగల్ లూప్ హోల్ ఇచ్చింది. హౌ అబౌట్ ఐ టెల్ యూ ఎ కంప్లీట్ లీగల్ వే టు మేక్ యువర్ ఓన్ 1 lakh ఆఫ్ యువర్ సాలరీ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. ఇది ప్యూర్లీ ప్రాక్టికల్ హ్యాక్. ఇలాంటి బ్రూటల్ ఫైనాన్షియల్ టూల్స్ అండ్ లూప్ హోల్స్ తోనే మీ హార్డ్ అండ్ మనీని ఎలా సేవ్ చేసుకోవాలో నేను గైడ్ చేస్తాను. సో హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ రైట్ నౌ. డూ ఇట్ బికాస్ వాట్ ఐఎమ్ అబౌట్ టు సే విల్ చేంజ్ యువర్ సాలరీ స్ట్రక్చర్. లెట్స్ టాక్ అబౌట్ మీల్ కార్డ్స్. సోడెక్సో లాంటి కార్డ్స్ ఇవి తెలుసు కదా. అకార్డింగ్ టు ఓల్డ్ రూల్స్ ఎంప్లాయర్ ఇచ్చే మీల్ అలవెన్స్ లిమిట్ పర్ మీల్ జస్ట్ 50 rupees మాత్రమే ఉండేది. ఇప్పుడు అది 200 కి పెంచారు. క్యాల్కులేషన్స్ చూద్దాం. రోజుకి 2 meals అంటే 400, మంత్ కి 22 వర్కింగ్ డేస్ అనుకుంటే 8,800 పర్ మంత్. ఇయర్ కి స్టాగరింగ్ 1,05,600. ఈ మొత్తం అమౌంట్ మీద మీరు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ బెనిఫిట్స్ ఓల్డ్ అండ్ న్యూ ట్యాక్స్ రిజన్ లో రెండిట్లో అవైలబుల్ లో ఉంది. ఇది తెలియక చాలా మంది లక్షల ట్యాక్స్ కడుతున్నారు. రేపు పొద్దున మీ హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి మీ కాంపెన్సేషన్ స్ట్రక్చర్ లో ఈ మీల్ అలౌన్స్ ని మాక్సిమైజ్ చేయండి. చాప్టర్ 3 హెచ్ఆర్ఏ ట్రాప్. సో మీల్ కార్డ్స్ నుంచి 1 lakh సేవ్ చేసాం, సూపర్. అయితే ఇంకో 1 lakh ఫేక్ రెంట్ రిసిప్ట్స్ పెట్టి హెచ్ఆర్ఏ నుంచి లాగేస్తా అని ఆశపడుతున్నారుగా. గుడ్ న్యూస్ ఏంటంటే బెంగళూరు, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్ ఈ 4 cities కి ఇంత ముందు 40% ఉండే హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్ ఇప్పుడు 50% కి పెంచారు. దిస్ ఈస్ హ్యూజ్ ఫర్ ఐటీ ఎంప్లాయీస్. బట్ మీరు ఈ 50% క్లెయిమ్ చేయాలి అంటే కొత్తగా Form 124 సబ్మిట్ చేయాలి. ఇందులో టెనెంట్ ల్యాండ్ లార్డ్ రిలేషన్షిప్ ని మ్యాండేటరీగా డిస్క్లోజ్ చేయాలి. ఇది వరకు లాగా ఎవరి పాన్ కార్డు ఇస్తే కుదరదు. క్రాస్ వెరిఫికేషన్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ రియల్ టైమ్. ఫేక్ ల్యాండ్ లార్డ్స్ బినామీ రెంట్ రిసిప్ట్స్ పెట్టి దొరికితే పెనాల్టీ మామూలుగా ఉండదు. ఫేక్ రెంట్ క్లెయిమ్స్ ఆర్ అఫీషియల్లీ డెడ్. హెచ్ఆర్ఏ ఒకటే అనుకుంటున్నారా? మీ పాన్ కార్డు లాంటి ఒక చిన్న కార్డు ఇప్పుడు మీ మీద కట్టిన కత్తిలాగా మారబోతుంది. అదేంటో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. దట్ ఈస్ నెంబర్ 4. యువర్ పాన్ కార్డ్ ఈస్ వాచింగ్ యూ. లెట్స్ టాక్ అబౌట్ పాన్ యూసేజ్ రూల్స్ చాలా టైట్ గా అయిపోయాయి. కార్ పర్చేస్ నుంచి హై వాల్యూ స్పెండ్స్ వరకు ఎవ్రీథింగ్ ఇస్ ట్రాక్డ్. వాళ్ళు చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ వదిలేసి పెద్ద పెద్ద చేపల మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఇన్వెస్టర్స్, ట్రేడర్స్, మీరు షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? క్యాపిటల్ గెయిన్స్ వాల్యుయేషన్, హోల్డింగ్ పీరియడ్ రూల్స్ కంప్లీట్లీ క్లియర్ గా స్ట్రిక్ట్ గా మారిపోయాయి. ఓల్డ్ రిజిమ్ కావాలా, న్యూ రిజిమ్ కావాలా అని సపరేట్ ఫామ్ ఇప్పుడు ఉండదు. డైరెక్ట్లీ ఐటీఆర్ లోనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్ ఫ్రేమ్వర్క్ ఫేస్లెస్ అసెస్మెంట్స్ అండ్ డిజిటల్ కాంప్లైన్స్ అయిపోయింది. నో హ్యూమన్ ఇంటరాక్షన్. మిస్ మ్యాచ్ వచ్చిందా సిస్టమ్ ఆటోమేటిక్ గా నోటీస్ పంపిస్తుంది. కమింగ్ టు చాప్టర్ 5, ది అల్టిమేట్ చెక్ లిస్ట్. ఇదంతా ఒకటైతే ఇంకో పెద్ద బౌన్సర్ లాంటిది లేబర్ కోడ్స్. నవంబర్ 2025 నుంచి మీ బేసిక్ వేజ్ మీ టోటల్ పే లో అట్లీస్ట్ 50% ఉండాలి. ఇది మీ టేక్ హోమ్ సాలరీని, ట్యాక్స్ ప్లానింగ్ ని కంప్లీట్ గా తలకిందలు చేస్తుంది. సో April 1 కంటే ముందు మీరు చేయాల్సిన 3 బ్రూటల్ యాక్షన్ స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మీట్ యువర్ హెచ్ఆర్. మీ సాలరీ స్ట్రక్చర్ ని రీకాల్కులేట్ చేయండి. మీల్ కార్డ్స్ మాక్సిమైజ్ చేసుకోండి. ట్రాన్స్పోర్ట్ అండ్ ప్రీ రిక్విసైట్స్ ఇంపాక్ట్ తెలుసుకోండి. సెకండ్ థింగ్ క్లీన్ యువర్ హెచ్ఆర్ఏ. నిజంగా రెంట్ కడుతున్నప్పుడు మాత్రమే క్లెయిమ్ చేయండి. జెన్యూన్ ల్యాండ్ లార్డ్ డీటెయిల్స్ అండ్ Form 124 రెడీ చేసుకోండి. థర్డ్ థింగ్ వెరిఫై టీడీఎస్. మీ ట్రేసెస్ పోర్టల్ లోకి లాగిన్ అయ్యి మీ ఎంప్లాయర్ టీడీఎస్ కరెక్ట్ గా ఫైల్ చేస్తున్నారా లేదో క్వార్టర్లీ చెక్ చేసుకోండి. Form 130 లో తప్పులు వస్తే మీరే సఫర్ అవుతారు. April 1st ఈజ్ నాట్ జస్ట్ ఎ డెడ్ లైన్, ఇట్స్ ఎ హోల్ న్యూ ఫైనాన్షియల్
ఫైనాన్షియల్ వరల్డ్. ఈ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంచుకుంటే లాభం లేదు. ఈ వీడియోని మీ ఆఫీస్ వాట్సాప్ గ్రూప్ లో మీ కొలీగ్స్ తో వెంటనే షేర్ చేయండి. వాళ్ళ ఫైనాన్షియల్ లైఫ్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. నేను మీ నుంచి అడిగేది ఒకే ఒక్క డ్రాప్, ఆ లైక్ ఒకటే. నెక్స్ట్ వీడియోలో ఈ ఫార్మ్ 130ని ఎగ్జాక్ట్లీ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా వెరిఫై చేయాలో లైవ్ డెమో చూపిస్తాను. అంటిల్ దెన్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.